మరి అసలు ఈ గవ్వ శాస్త్రం అంటే ఏంటి తెలుసుకోవాలని నాకు గూడా కుతూహలంగా ఉంది. ఎందుకంటే మా చిన్నప్పుడు ఎప్పుడో అడవిల నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు గవ్వలు తీసుకొచ్చి ఏస్తుండేవాళ్ళు. దానికి సమాధానాలు ఏదో చెప్తుండేవాళ్ళు. యెస్ ఆర్ నో అనిపించేవాళ్ళు. అవును, కాదు అనే ఒక ఆన్సర్ తెలుసుకునేవాళ్ళు. మరి మీరు మాత్రం దాన్ని విస్తృత ప్రచారంలోకి తీసుకొచ్చారు. మన తెలుగు రాష్ట్రాల్లో బహుశా మీరే దాన్ని అత్యంత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి. ఈ గవ్వ శాస్త్రం అసలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గురుగారు. నమస్తే అండి. జై వీరబ్రహ్మ సో, జై. డాక్టర్ నమస్కారం. కృష్ణమాచార్యులు గారు మనతో ఉన్నారు. వారు చాలా సుప్రసిద్ధులు. సో, మీకు పోను పోను మీకే అర్థమవుతుంది. సో, గురుగారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ దర్శన భాగ్యం దొరికింది మాకు. కరోనా సమయంలో కలిసాం మనం. అవును అవును అవును. సో, గురుగారు ఈ గవ్వ శాస్త్రం అంటే సినిమాల్లో చూస్తుంటాము. అప్పుడప్పుడు ఏదో ఈ వనమూలికలు తీసుకొచ్చేవాళ్ళు కొందరు అట్లా ఎప్పుడో వేగంగా చూశాను నేను. అసలు ఏంటి గురుగారు ఈ గవ్వ శాస్త్రం? ఒక వ్యక్తి యొక్క భూతభవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిషాస్త్రం చాలా అద్భుతమైంది. మరి ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అవును. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ కాలజ్ఞానంలో గురుదేవులు ఏం చెప్పారన్న విషయం పూర్తిగా జనబాహుల్యంలో ఎవరికి కొడితే అవును. శ్రీ గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా జ్యోతిశాస్త్రాన్ని రకరకాలుగా చెప్తారు. చెయ్యి చూసి చెప్పటం, హస్తరేఖ సాముద్రికం, అవును. ముఖ కవలికల్ని, మీకున్నటువంటి లలాటాన్ని చూసి చెప్పటం, హ్మ్. అలాగే పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి జన్మ కుండలి చెప్పటం, రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భూత భవిత వర్ధమానాన్ని మనం చెప్తూ ఉంటాం. మరి ఒక వ్యక్తికి పుట్టిన తేదీ వివరాలు లేకపోతే, హ్మ్. అతని జన్మకుండలి మనకు అందుబాటులో లేకపోతే, పోనీ సుదూరమైనటువంటి ప్రాంతంలో ఉన్నాడైనా ఆయన ముఖాన్ని కానీ లలాటాన్ని కానీ చూసేటువంటి అవకాశం లేదు, హస్తరేఖ సాముద్రికల్ని కూడా చూడలేము. కానీ తాను చాలా వింతైన, విచిత్రవంతమైన, ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నాడు. అవును. ఇలాంటి పరిస్థితులను అనుసరించే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యర్చ రాహవే కేతవే నమః అంటూ 9 గ్రహాలు మనకు తెలుసు. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి పరిభాషలో ఈ 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 27 నక్షత్రాల్లో 4 పాదాలు, 27 × 4 దట్ ఈక్వల్ టు 108 పాదాలు. అవును. వీటన్నిటిని డివైడెడ్ బై చేస్తే 9 గ్రహాలు వీటిని రూల్ చేస్తూ ఉంటాయి. ఓకే. ఇది జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన ఒక చిన్న సిద్ధాంతం. యెస్. ప్రాథమిక సిద్ధాంతం. ఎస్, ఒక ఫండమెంటల్. 9 గ్రహాలకు మారిగా 9 గవ్వల్ని తీసుకుని ఓకే. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని మాత్రమే చెప్పారు అని అంటుంటారు. ఏమిటి గురుదేవుల కాలజ్ఞానం అంటే? అందరూ అనుకుంటాం వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలు మాత్రమే ఇందులో ఉన్నాయనుకుంటాం. అవును. ఇది సాంద్ర సింధు వేదం. ప్రపంచానికి సంబంధించిన భవిష్యత్తు మొత్తం కూడా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో ఉంది. ఓకే. అందులో ఏం చెప్పారంటే, 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలించేను. స్వతంత్ర భారతావని మొట్టమొదటి నుంచి పండిత్ జవహర్లాల్ గారి నెహ్రూ గారి యొక్క వ్యవహారిక నామం నెహ్రూ, ఈనాటి మన ప్రధానమంత్రి మోదీ, నరేంద్రనాథ్ మోదీగా పిలువబడే మోదీ యొక్క వ్యవహారిక నామం మోదీ. 2 అక్షరాల పేరున్నటువంటి ఏ వ్యక్తి అయినా పవర్లోకి వస్తే మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అవుతుందని చెప్పారు. ఇలాంటి రకరకాలైనటువంటి వింతలు, విచిత్రాలే కాదు, విశ్వ ప్రళయాలే కాదు, ప్రపంచానికి సంబంధించిన భవిష్యత్తుతో పాటు ఈ కలియుగంలో విచిత్రవంతమైనటువంటి నవగ్రహాల యొక్క బాధపడుతున్న, సమస్యాత్మకమైనటువంటి స్థితిగతుల్లో ఉన్న లోక కళ్యాణార్థం మనందరి జీవితాలని బాగు చేయడానికి ఒక ప్రశస్తవంతమైన మహామంత్రాన్ని కూడా సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పారు. ఆ మూలమంత్రాన్ని విశేషవంతంగా ఉపాసన చేసి, ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాలను అనుసరించి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసనా ఫలితంగా, ఇది నేను చెప్తున్నదో నేను చేస్తుందో కాదు, గతించినటువంటి ఎన్నో వందలు వేల సంవత్సరాల నుంచి నవగ్రహ చింతామణి పేరుతో ఉండేది.
గవ్వ ప్రశ్నగా ఉండేది, ప్రశ్న శాస్త్రంగా ఉండేది. వాటిని ఆధునీకరించి నేను వేగవంతమైనటువంటి విషయాల్లో 9 గ్రహాలకు మారుగా 9 గవ్వల్ని తీసుకొని వారి పుట్టిన తేదీ వివరాలు ఉన్నా లేకపోయినా, వారి హస్తరేఖ సాముద్రిక మనకు దగ్గరలో ఉన్నా లేకపోయినా, వారి ముఖాన్ని చూడకపోయినా ప్రస్తుతం వారికి ఉన్నటువంటి సమస్య ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారన్నటువంటి విషయాన్ని రమారమి లెక్కించాం. అందుకే కాబోలు ఈ కలియుగంలో చాలామంది జ్యోతిష్యులు ఉంటారు. అవును. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల్లో గతించిన 3-4 సంవత్సరాల క్రితం మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో అఖండమైన రాజయోగం ఉంది, అమాత్యుడు మంత్రి ముఖ్యమంత్రి అవుతారని నేను చెప్పినప్పుడు చాలామంది జ్యోతిష్యులు అన్నారు, కెరియర్ని పాడు చేసుకుంటారేమో. రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో అనుకుంటాను ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వారు గెలవలేదు, ఓడిపోయాడు. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి వ్యక్తి ప్రస్తుతానికి మల్కాజ్గిరికి ఎంపీగా ఉన్నారు. అప్పుడు ఆయన అసలు ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఎవరో తెలియనటువంటి వ్యక్తి యొక్క జాతకంలో గవ్వ ప్రశ్నను అనుసరించి ముఖ్యమంత్రి అమాత్యుడు తత్సమానమైనటువంటి స్థితిగతుల్లో ఉండటం ఏమిటి? అలాగే తెర మీద బొమ్మలు రాజ్యాలను ఏలుతారన్నటువంటి గురుదేవుల యొక్క వాక్కు సాక్షిగా శ్రవణ నక్షత్రం మకర రాశి జాతకులైనటువంటి పవన్ కళ్యాణ్ జాతకంలో తీవ్రమైనటువంటి ఏలినాటి శని నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో 3 పార్టీల కూటమిగా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో కూడా ముఖ్యమంత్రి అమాత్యుడు తత్సమానమైన స్థితి వస్తుందని చెప్పినాడు. ఏలినాటి శనిలో ఎమ్మెల్యే కూడా అవ్వలేనటువంటి పరిస్థితి. గతంలో 2 స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. వారు ముఖ్యమంత్రి అవ్వటం ఏంటన్నటువంటి విషయాన్ని చాలామంది జ్యోతిష్యులు చెప్పారు. ఈ వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి? అందరూ చెప్తుంది శాస్త్రమే. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విధి విధానాల్లో కనపడటం ఏంటి అంటే, గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో చెప్పినటువంటి అంశాలు కొన్ని ఉపాసనా బలంగా ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి నాకు కనిపించేటువంటి విజన్లో అంటే వీరికి కనిపించేటువంటి విజన్ నాకు కనిపించేటువంటి విజన్ బహుశా వ్యత్యాసమై ఉండొచ్చు. ఒకవేళ నేను చెప్పినటువంటి విషయాల్లో ఏవైనా చెప్పినటువంటి విషయాల్లో వాస్తవాలైన అంశాలు ఉన్నాయి, తప్పినటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇవి వాస్తవం అవటం వెనుక వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క విశేషవంతమైనటువంటి ఉపాసన బలం, తప్పినటువంటివి నా పరిజ్ఞాన లోపంగా నేను భావిస్తాను తప్ప ఇదంతా కూడా శాస్త్రం యొక్క గొప్ప విషయం. అంటే ఒక వ్యక్తి యొక్క పుట్టిన తేదీ వివరాలు లేకపోయినా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్స్ ఏవి కూడా మనకు తెలియకపోయినా ఎందుకు ఇవన్నీ చెప్తామంటే, శ్రీనివాస్ గారు బిడ్డ పుట్టగానే మనం ఏం చేస్తామంటే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి పేరు పెడతాం. పేరు ఎందుకు పెడతామో తెలుసా? ఈ వ్యక్తి ఫలానా రోజు పుట్టాడు, ఎన్ని గంటలకు పుట్టాడు, ఈ సమయానికి పుట్టాడు అనగానే ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం, ఆ రోజు ఉన్నటువంటి సమయాన్ని అనుసరించి ఖచ్చితమైన లగ్నం చూసి ఆ పిల్లవాడికి ఓ పేరు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ రవి అని పేరు పెట్టారు. చిత్తా నక్షత్రంలో పుట్టాడు పిల్లవాడు, రవి అని పేరు పెట్టాడు. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళగానే అబ్బాయి నీ పేరేమైనా అడగగానే ఆ వ్యక్తికి సంబంధించిన జన్మ నక్షత్రం నామనక్షత్రం ఒకటే అయి ఉంటే ఆ అబ్బాయి 30 సంవత్సరాల వయసులో రాగానే అవునా ఇతడి యొక్క జాతకాన్ని అనుసరించి ఈ 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసులో ప్రధాన గ్రహదశలు నడుస్తూ ఉంటే ఈ పిల్లవాడికి ఈ రకమైనటువంటి ప్రాబ్లం ఉండొచ్చు, దానికి రెమెడీ ఇవ్వడానికి 5 నుండి 10 సెకండ్లలో జ్యోతిష్యుడు వీటన్నిటిని లెక్కగట్టి మనకు సంబంధించినటువంటి విషయాల్లో ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటాడు. అందుకని పిల్లలకు మనం పేరు పెడుతుంటాం. అది జన్మనామం అని తెలంగాణలో జన్మనామం అంటారు అనుకుంటాను, బయట కూడా జన్మ నక్షత్ర వశాత్తు అదే నామాన్ని పెట్టడం అనేటువంటిది ఇదిగా ఉంది.